హలో అండి, వెల్కమ్ టు అమ్ము ఎడ్యుకేషనల్ అకాడమీ. ఎవరైతే ఈ IC38 ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ కోసం చాప్టర్ 7 నుంచి కంప్లీట్ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. చాప్టర్ 7 ఆర్థిక ప్రణాళిక. జీవిత బీమా విధానం ద్వారా పొదుపరులు ఆర్థిక భద్రతను కలిగి ఉంటారు. జీవిత బీమా మా అలవాటు వల్ల వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికను అనుసరించేవారుగా గుర్తింపబడతారు. ఈ ఆర్థిక ప్రణాళిక యొక్క నిర్వచనం ఏంటంటే, ఒకరి జీవిత లక్ష్యాన్ని గుర్తించే ఒక ప్రక్రియ. ఆర్థిక ప్రణాళిక ప్రక్రియ ద్వారా మన లక్ష్యాలను సాధించుకునేందుకు ఒక సాధనంగా ఉపయోగించుకోవాలి. జీవితాన్ని తక్కువ మానసిక ఒత్తిడితో మహోన్నతంగా మలుచుకునేందుకు ఆర్థిక ప్రణాళిక ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనం ఎంచుకునే లక్ష్యాలు దీర్ఘకాలికమైనవిగాను, అల్పకాలికమైనవిగాను, మధ్యకాల వ్యవధి గలవుగాను భావించవచ్చు. రెండవది వ్యక్తిగత జీవిత చక్రం. మనము జీవితకాలంలో ఉన్న పాత్రధారులుగా వ్యవహరించవలసి ఉంది. విద్యార్థిగా, సంపాదన పరుడిగా, తల్లిగాను, తండ్రిగాను ఇలా వివిధ రకాలైన బాధ్యతలతో మెలగవలసిన వారముగా ఉండవలసి ఉంది. ఒక వ్యక్తి జీవితంలోని ప్రతి దశలో ఏదో ఒక నిర్దిష్టమైన పాత్రను నిర్వహించవలసి ఉంది. అందుకుగాను అవసరమైన మేరకు నిధులను సమకూర్చుకోవాలి. మూడవది పొదుపు చేయవలసిన అవసరం. ఆర్థిక ప్రణాళికలో 2 రకాలైన నిర్ణయాలు ముఖ్యమైనవిగా ఉంటాయి. ఒకటి, తమ భవిష్యత్తు భద్రంగా సుఖమయమైనదిగా ఉండాలి అని అనుకోవడం, ప్రణాళిక రచన చేసుకోవడం. రెండవది, భవిష్యత్తులో తలెత్తే వివిధ అవసరాలకు తీర్చుకునేందుకు తగిన ఆస్తులని ఎంపిక చేసుకోవడం, వాటిలో పెట్టుబడి పెట్టడం చేయడం. నాలుగవది, వ్యక్తిగత అవసరాలు. వ్యక్తులు తమ జీవితకాలంలో భవిష్యత్తులో లావాదేవీలు ఆరంభించటము, అనుకోని ఖర్చులు తట్టుకోవడము, సంపదలు కూడబెట్టడము. ఐదవది, ఆర్థిక ఉత్పత్తులు. ఒక వ్యక్తి సాధారణంగా 3 రకాలైన ఉత్పత్తులు అవసరం కలిగి ఉంటాడు. 1 పొదుపు అవసరం, 2 బీమా అవసరం, 3 పెట్టుబడి అవసరం. ఆరవది, రిస్క్ ప్రొఫైల్. ఒక వ్యక్తిగా తన జీవితకాలంలో రిస్క్ ప్రొఫైల్ లేదా రిస్కులు తీసుకోగల వానిగా కూడా అలవాటు పడాల్సి ఉంది. ఆర్థిక ప్రణాళిక. ఆర్థిక ప్రణాళికలో భాగంగా పెట్టుబడులు పెట్టడం, రిస్క్ నిర్వహణ చేయగలగడం, రిటైర్మెంట్ ప్లానింగ్, ట్యాక్సులు మరియు సంపదలపై అవగాహనతో కూడిన ప్లానింగ్, అవసరాలకు తగిన విధంగా ఖర్చు చేయగలగడం. ఆర్థిక ప్రణాళిక పాత్ర. ఈనాటి మార్పు చెందుతున్న సమాజం, వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లు సంక్లిష్టమైనవిగా ఉండటం వల్ల వ్యక్తులు అందుకు తగిన అవగాహన, సమర్థత కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యక్తులు తమ ఆర్థిక కష్టాలు పాలు కాకుండా జీవిత చక్రం సజావుగా ఉండేలా చూసుకోవాలి. వ్యక్తులకు నగదు ప్రణాళిక, పెట్టుబడి ప్రణాళిక, బీమా ప్రణాళిక, పదవి విరమణ ప్రణాళిక, ఆస్తి ప్రణాళిక, పన్ను చెల్లింపు ప్రణాళిక వంటి విషయాలపై అవగాహన తగినంతగా కలిగి ఉండాలి.